ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, యాక్చువల్గా చాలా మందిలో అంటే ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువని మనం వింటుంటాం. ఈ రెండు కాకుండా పొట్టులో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా స్మోకింగ్ చేసే వాళ్ళలో? వస్తాయండి. సో సాధారణంగా స్మోక్ చేసినప్పుడు ఈ పొగ ఏదైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో కొంత భాగం కడుపులోకి కూడా వెళ్తుంది. సో ఆ స్మోక్ వెళ్ళిన ప్రతిసారి గ్యాస్ట్రిక్ మ్యూకోసాని ఇరిటేట్ చేయడం జరుగుతుంది. సో ఆ అల్సర్ ఫార్మేషన్, అసిడిటీ ఎక్కువ అయిపోవడము వీళ్ళలోనే ఎక్కువగా చూస్తున్నాం. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, స్మోక్ చేసిన ప్రతిసారి స్మోక్ తోని ఏదో టీయో కాఫీయో లేదు పార్టీస్లో అయితే ఆల్కహాల్ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఇంకా అసిడిటీని ఎక్కువ చేయడం హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు సింపుల్ ఆల్కహాలే ఉంది, రీనల్ డయాసిస్ కూడా అవుతుంది. వీళ్ళల్లోనే ఎక్కువ డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయి. సో ఈ డీహైడ్రేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, బాడీకి కావాల్సిన ఫ్లూయిడ్స్ని ఫస్ట్ యూరిన్లోంచి లాగేసుకుంటుంది, తర్వాత మోషన్ నుండి లాగేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో మోషన్ గట్టిపడిపోవడం అవుతుంది. సో స్మోకింగ్ రెగ్యులర్గా చేస్తున్నారు, అసిడిటీ ఉంది అన్నప్పుడు వీళ్ళ ఆహార పద్ధతులు కూడా మారిపోతున్నాయి, కావాల్సినంత వీళ్ళు తినలేరు. సో వీళ్ళల్లోనే బవల్ మూవ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడం చూస్తున్నాం. మలబద్ధకం అనేది ఎక్కువ అవడము, వీళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు స్మోక్ లేదే వీళ్ళు మోషన్కి వెళ్ళలేరు. సో ఈ సైకలాజికల్ డిపెండెన్స్ అన్నది నికోటిన్ మీద ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మోషన్ అన్నది గట్టిగా అయిపోతుందో వీళ్ళలోనే పైల్స్ లాంటివి, ఫిషెస్ లాంటివి ఎక్కువ అవడం కూడా చూస్తున్నాం. సో అండ్ స్మోకింగ్ అన్నది ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక్క సిగరెట్ స్మోక్ చేసిన సెల్యులార్ లెవెల్లో చేంజెస్ అవుతున్నాయని, సో క్యాన్సర్కి ఇంకా ఎక్కువ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటున్నాయని. అయితే ఎప్పుడైతే 2-3 రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసి ఉంటున్నాయి అన్నప్పుడు వీళ్ళల్లో ఇంకా రిస్క్ చాలా ఎక్కువైపోతుంది. అంటే స్మోకింగ్తో పాటు ఆల్కహాల్ కూడా ఉంది అన్నప్పుడు రిస్క్ అన్నది ఇప్పుడు 1+1 = 2 అని చెప్తాం కదా, ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఉన్నప్పుడు 1+1 = 11 అని చెప్పాల్సి వస్తుంది. సో అంత ఎక్కువ వీటి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది, క్యాన్సర్లు అనేవి ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో స్మోకింగ్ అన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో వద్దు. I would not recommend smoking to anyone. Okay, thank you, doctor. Right, Andy.